సార్ థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం నుండి నేను హుజురాబాదు, జమ్మికుంట, వేణువంక, అదేవిధంగా మానకొండూరు మీదకెళ్ళి కరీంనగర్లో వివాహ వేడుక సందర్భంలో చొప్పదండి నియోజకవర్గ మిత్రులు, అదేవిధంగా బోయినపల్లి మండలం నుండి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. నిన్న మొన్న ఇక్కడ మిత్రులందరూ కూడా చాలా విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఏం విషయం అంటే, యాసంగి నాటేసి ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది పొలాలు. ఇప్పుడే యూరియా బస్తాలు వేస్తారు, ఇంకో వారం 10 రోజులు డిఏపి బస్తాలు వేయాలి, మళ్ళీ రెండోసారి మళ్ళీ యూరియా వేయాలి. అంటే మార్చి 10-15 లోపల ఈ ఖర్చు అంతా, పెట్టుబడి అంతా రైతులు పెట్టవలసిన అవసరం ఉంటుంది. చెప్తే వినిపించుకోకపోయా రేవంత్ రెడ్డి, ఇలా లక్షలాది రైతుల కష్టాలని అర్థం చేసుకోకపోయా. ఏ విషయంలో? గోదావరి నదీ జలాలని ఎత్తిపోతల ద్వారా తప్పితే వేరే గత్యంతరం లేదు తెలంగాణకి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాకతీయ కెనాల్ ద్వారా, వరద కాలువ ద్వారా, ఎల్ఎండి మిడ్మానేరు నిండి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట దాకా పోయేటువంటి విషయం మనకందరికీ తెలుసు. 1964లో శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ 60 ఏళ్ళు దాటిన నీళ్లు సక్కంగా వస్తలేవు అని చెప్పే తెలంగాణ వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు, అంటే ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీళ్లు సముద్ర పాలవుతున్నాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర, అంటే కాళేశ్వరం దగ్గర, తర్వాత అన్నారం సుందీల ప్రాజెక్టులు కట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు నింపి ఎత్తిపోతల ద్వారా నీళ్లు పైకి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుండి మరి గ్రావిటీ కెనాల్ ద్వారా కొంత ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి మిడ్మానేర్ ద్వారా ఇవాళ యావత్తు ఉత్తర తెలంగాణ జిల్లాలకి, ముఖ్యంగా మిడ్మానేర్ నుండి మళ్ళీ ఎత్తిపోతల పథకం ద్వారా రంగనాయక సాగర్ దగ్గర తీసుకెళ్ళి, మల్లన్న సాగర్ దగ్గర తీసుకెళ్ళి, కొండపోచల దగ్గర తీసుకెళ్ళి ఈ మెదక్ జిల్లా, పూర్వపు మెదక్ జిల్లా, ఇటు పూర్వపు నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా ప్రాంతాల్లోకి నీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప ఆలోచన విధానంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడ్డది. మేడిగడ్డ దగ్గర కొంత మరి ఇబ్బంది వచ్చింది, ప్రాజెక్టులో ఒక బ్లాక్ మాత్రమే కుంగింది. దాన్ని రాజకీయం చేసి రేవంత్ రెడ్డి దాదాపు ఇప్పటికీ 14-16 నెలలైంది ఏది అది కుంగి. ఇప్పటివరకు ఏమైనా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ చేతుల్లో ఉన్నది, నా చేతిలో లేదు అంటాడు. వాళ్ళు ఏమంటారు, మేము కేవలం సూచనలు ఇచ్చడం తప్పితే డ్యామ్కి ఏమైనా మరమ్మతులు చేయదలుచుకుంటే దానికి యజమాని మాత్రం చేసుకోవాలని చెప్పి చట్టం చెప్తుంది, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ చెప్తుంది. యజమాని అని మెన్షన్ చేశారు, ఇంగ్లీష్లో ఓనర్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇట్ రిపేర్డ్, ఓనర్స్ లైస్ ఆన్ ది ఓనర్ అని ఉన్నది అట్లా చట్టంలో. నేను చట్టం చదివినా, మరి చెప్తే వినిపించుకోపోయా. కేసీఆర్ను బదనాం చేయడానికి ఎన్నికలు వచ్చినాయి, దురదృష్టవశాత్తు అప్పుడు ఎన్నికలు వచ్చినాయి, బదనాం చేసినావు, గద్దెక్కినావు. మరి నీవు రిపేర్ చేయాల్సిన బాధ్యత నీది కదా. మరి రిపేర్ చేయకపోతే ఇవాళ ఏమవుతుంది, గంభీరావుపేట మండలంలో నిన్న రైతులు గోల పెడుతున్నారు, మండల ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తారు. ఈ తంగలపల్లి రైతులు నాకు నేరుగా ఫోన్ చేశారు నిన్న. ఏం చెప్పిండ్రు, పోయినసారి రంగనాయక సాగర్ నుండి మాకు నీళ్ళు వచ్చినాయని చెప్పారు. అసలు ముస్తాబాద్ మండలం అయితే నేను తిరిగిన, ఏది రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తే ఆడ
చాలా గ్రామాల్లో పట్ల చెర్లు కుంటలు నింపుకున్నారు, ఎండాకాలంలో నింపుకొని మంచి యాసంగి పంటకు పండించుకున్నారు. మరి ఇప్పుడే తోట ఆగే గారు చెప్తారు వీర్నపల్లి మండలం గురించి. నేను ఇవాళ పొద్దున జమ్మికుంట, వేణువంక మండలాలు పుష్కలంగా నీళ్లు ఉండే ప్రాంతం అది, కానీ భయపడతారు రైతులు. ఈ యూరియా జల్లాల, ఈ డిఏపి బస్తాలు తీసుకుంటే మంచిదేనా, మళ్ళీ ఇంకోసారి చల్లాలి కదా, ఈ పెట్టుబడి పెట్టాలా, లేకపోతే ఆఖరి తడి, పల్లెటూరులో చివరి తడి ఆఖరి తడి అంటారు, అది ఏప్రిల్ మాసంలో ఒక్కసారి ఇంకా లాస్ట్గా నీళ్ళు వస్తే అప్పుడే పొట్టబెట్టి గింజే అంటే పాలకు వచ్చేది అంటారు, అంటే పలుపు పెరుగుతుంటుంది, అప్పుడు నీళ్ళు చాలా అవసరం. మరి అది భయపడతారు రైతులు, ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లా, పూర్వపు కరీంనగర్ జిల్లా రైతులైతే. నేను నిన్న కూడా వరంగల్ జిల్లాలో పర్యటన చేసిన, కొన్ని పెళ్ళిళ్ళ కార్యక్రమాలు, సాగు కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటూ తిరుగుతున్నప్పుడు, రైతులతో మాట్లాడుతున్నప్పుడు, నిన్న ఇవాళ విస్తృతంగా తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది అంటే రైతులు ఇంకా పెట్టుబడి పెట్టాలా, ఆగాల, ఇంకా పోతే నాటుకుట్లు నారేయడానికి కూళ్ళు పోతాయి. కానీ ఇప్పుడు యూరియా చల్లాలి, ఓ డిఏపి బస్తా చల్లాలి, మళ్ళీ యూరియా రెండోసారి వేయాలా వద్దా అని మీమాంసలు ఉన్నారు రైతులు. చాలా బాధాకరం. నేను రైతులకి హామీ ఇచ్చిన, ఎట్టి పరిస్థితిలో ఇప్పటికి కూడా మేడిగడ్డ ముట్టుకోకుండా కూడా నీళ్ళు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకురావచ్చు. నిజంగా ఎత్తిపోతల పథకాలు అన్నీ ఆన్ చేస్తాడు, కానీ కేసీఆర్ బదనాన్ చేయడానికి చెప్తలేడు. మొన్న నందిమేడారం నుంచి ఎట్లా వచ్చినాయి నీళ్ళు? పంపు చేస్తేనే వచ్చినాయి కదా. ఆ పంపులు మోటార్లు యూజ్ చేస్తే, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తేనే కదా నీళ్ళు వచ్చినాయి, మిడ్మానేర్ నిండింది. అది తెలుగు తక్కువ. ఇక్కడ నువ్వు 80% కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగంలో పెట్టావు, ఒక బ్యారేజీల నుంచి వెళ్ళి ఎత్తిపోతలు మాత్రం నువ్వు ఆపినావు. కానీ ఇవాళ కేసీఆర్ను బదనం చేయడానికి పనికి మాలిన మాటలు చేస్తున్నావు. నువ్వు వెంటనే రేవంత్ రెడ్డి గారిని నేను అడిగేది ఏంటంటే, డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సంబంధం లేదు, వాళ్ళకి ఏమైనా సూచనలు మాత్రమే ఇస్తారు. మీరు వెంటనే మన ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది ఒక ఏడాది పడుతుంది అనుకో రిపేర్ చేయడానికి, లేదా 6 నెలలు పడుతుంది అనుకో, ఈ లోపల ఏం కార్యక్రమాలు తీసుకొని నీళ్ళు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకురావచ్చు. ఇలా ప్రాణహిత ఎండాకాలంలో వాడుతుంది, ఇప్పుడు కూడా రోజు మస్తు టీఎంసీలో నీళ్ళు పోతాను. అబూజ్మాడ్ నుంచి వెళ్ళి అట్టించెల్లి ఇట్టించెల్లి చిన్న చిన్న కాలువలు వచ్చి గోదావరిలో కలుస్తాయి, నీళ్ళు పుష్కలంగా పోతాయి. ప్రాణహిత నదికి దాదాపు జబల్పూర్ మధ్యప్రదేశ్ కాంచెల్లి నీళ్లు జారుకుంటూ వస్తాయి. అటు పెనుగంగా, వెనుగంగా ఈ రెండు కలిసిన తర్వాత ప్రాణహిత ఏర్పడుతుంది. కాబట్టి పుష్కలమైనటువంటి ఈ నీటి సంబంధాన్ని సముద్ర పాలు కాకుండా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు వెంటనే మరి మరమ్మతులు చేపట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఈలోపు మరి మేడిగడ్డ దగ్గర నుంచి కాకుండా కూడా గోదావరి కలిసేది కాళేశ్వరం కాడ కలుస్తుంది. ఇంకా నీళ్లు కింది పోకుండా మరి అక్కడ దాన్ని లిఫ్ట్ చేసి మరి అన్నారం సుందిల నింపి, ఇక్కడ ఎల్లంపల్లి నింపి ఏప్రిల్ మాసం వరకు, ఏప్రిల్ మాసం వరకు రైతులకి నీళ్లు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కేవలము రాజకీయ బురద చల్లడానికి చల్లేదో చల్లినవు, ఇంకా నువ్వు చల్లితే పడేటోడు కూడా ఎవరు లేడు. బురద చల్లినవు, అయిపోయింది. ఇంకా ఇప్పుడు బురద లేదు, చల్లడానికి కూడా నీకు బురద లేదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఆ ఇంజనీరింగ్ సిబ్బంది మీరు కూడా ఏం చేయొచ్చు, ఎప్పటిలోగా చేయొచ్చు, ఎట్లా ఈ ఎండాకాలంలో రైతుని కాపాడుకోవచ్చు. ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడిప్పుడే మరి నారు ఏనుకున్నది, ఇప్పుడే యూరియా బస్తాలు వేయాలి, డిఏపి బస్తాలు వేయాలి, మళ్ళీ ఒకసారి యూరియా బస్తా వేయాలి, మళ్ళీ పుట్టబెట్టాలి, మరి మళ్ళీ ఇంకోసారి దాన్ని కాపాడుకోవాలి. ఈ లోపల ఏమైనా రోగాలు వస్తే వాటిని మందులు చల్లాలి. పెట్టుబడి అంతా ఇప్పుడే రైతులు పెట్టబోతున్నారు.
కాబట్టి నువ్వు నీళ్లు పుష్కలంగా ఇచ్చేటువంటి అవకాశాలు మంచిగా ఉన్నాయి. రైతుల్ని నేను ధైర్యం చెప్పినాను, మీరేం బాధపడకండి. మేము ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నాము. మేము ఈరోజు సిరిసిల్ల లోపల సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చెప్తామని చెప్పి కూడా నేను ఇవాళ ఉదయం పూట నుండి హన్మకొండ నుండి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చిన. చాలా పెళ్లిళ్ళే వస్తాయనయ్య, ఇదివరకు పుష్కలంగా పోయేది కదా కాకతీయ కెనాల్, ఇప్పుడు అవపడతలేవు అని కూడా మాట్లాడతారు కొందరు. కాబట్టి మీరు దయచేసి ఈ కార్యక్రమాన్ని వెంటనే ఒక స్పెషల్ మీటింగ్ పెట్టమని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను. అలాంటి ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేవలం సూచనలు ఇవ్వడానికే పనిచేస్తుంది. అదేమి రిపోర్ట్ అంటే ఏం రిపోర్టు అయింది కుంగింది అని ఇస్తాడు, అంతకంటే ఏమి ఇస్తాడు. ఇప్పుడు ఇవాళ కూడా ఒక ప్రముఖ తెలుగు పత్రికలో వచ్చింది, ఏమైనా కుంగింది అంటాడు. ఏమంటాడు? కుంగింది. ఎట్లా కుంగింది అంటే కుంగింది, దాన్ని రిపేర్ చేసుకోవాలి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కూడా పెద్ద దెబ్బ తాకింది దానికి. ఎవడు చర్చ పెడతలేడు అక్కడ. దాదాపు 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతుంది ఇలా ఆ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ మొత్తం కొట్టుకపోయిందంటే కొట్టుకపోయిందన్నారు అందరూ. కొట్టుకపోయిందా లేకపోతే కుంగిందా అనేది వాళ్ళ మాట్లాడరు. ఒక గట్టు ఉండాలి రాష్ట్రం అంటే. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకున్నారు డబ్బులు. ఇట్లా ఎన్నో దిక్కుల డ్యాములు అయినాయి. నేను ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇది ఇప్పుడే తెగేది కాదు, ఇలా చెప్తే ఆయన ఇంటర్నెట్ కూడా నేను అనుకుంటలేను. మేము ఎన్ని డ్యాములు ఇట్లా కుంగినాయి, ఏమైనాయి, అయినప్పుడు ఏం చేసిండ్రు, అవన్నీ కూడా తీసినాం. మేము కూడా చెప్తాం. కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే చర్యలు తీసుకోండి. ఒకటి, మేడిగడ్డ ప్రాజెక్టును ఎట్లా రిపేర్ చేయాలనేది చర్యలు తీసుకోండి. డ్యామ్ సేఫ్టీ అథారిటీతో మీకు ఏమీ సంబంధం లేదు. ఆ రిపోర్ట్ వచ్చేదానికి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీరు 16 నెలలు టైం వేస్ట్ చేశారు. కాబట్టి వెంటనే దానిపైన చర్యలు తీసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్తో సంబంధం లేకుండా కూడా ప్రాణహిత నీళ్ళని ఎత్తిపోదలు తీసుకురావచ్చు. దాని మీద మీటింగ్ పెట్టండి. అన్నారం సుందిల్ల లిఫ్ట్ చేసుకొని నింపుకొని ఇప్పుడు ఏదైతే మన బ్యాక్ వాటర్స్ మేడిగడ్డ బ్యాక్ వాటర్స్ కాడ మన పంపులు బిగించినామో అక్కడి నుంచి వెళ్ళి పోతుంది ప్రాణహిత, వచ్చి గోదావరిలో కలుస్తుంది. దాన్ని నీళ్లు డైవర్ట్ చేసేసి అక్కడ లిఫ్ట్ చేసేసి ఎల్లంపల్లి దాకా తీసుకురావచ్చు. మధ్యలో అన్నారం సుందిల్ల ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి కాబట్టి లిఫ్ట్ చేసుకొని వచ్చి ఎల్లంపల్లి నుండి మరి నందిమేడారం తీసుకొచ్చి మన ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో వేసి మిడ్ మానేర్ నింపి ఇటు మల్లన్న సాగర్ దాకా రంగనాయక సాగర్ దాకా ఇటు కాకతీయ కెనాల్ ద్వారా అంటే ఎల్ఎండి నుండి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట వరకు కూడా నీళ్ళు తీసుకుపోవచ్చు. ఈ మిడ్ మానేర్ నుండి మల్కపేట నింపొచ్చు. మల్కపేట నుండి మరి పైకి లిఫ్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ చీఫ్ ఇంజనీర్లు మరి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.